ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 4, 2024 నుంచి బుధుడు సింహరాశిలో ప్రవేశించడం ద్వారా ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చేబియం కిరణ్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి సెప్టెంబర్ 4, 2024 నుంచి బుధుడు సింహరాశిలో ప్రవేశించడం ద్వారా ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, అలాగే ఏ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తారా? బుధుడు సింహరాశిలో ప్రవేశం అంటే దాదాపు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఈ బుధుడు మనకి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల కొంతవరకు అనుకూలవంతమైన ఫలితాలే కనబడతాయి. ఎందుకంటే బుధుడికి సింహం అనేది అత్యంత శుభస్థానంగా లాభదానమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా చాలామందికి కన్యారాశికి మేలు చేస్తాడేమో అనుకుంటారు, కానీ కన్యారాశిలో అంటే కన్యారాశి వారికి బుధుడు 12వ ఇంట ఉంటాడు గోచారంలో. అలాగే మనకి ఈ మీనరాశి వారికి కూడా 6వ స్థానంలో ఉంటాడు. మకర రాశి వారికి కూడా 8వ స్థాన ప్రవేశం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా నెగిటివ్గా చెప్పుకున్నప్పుడు మకర రాశి వారికి కొద్దిగా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం, అంటే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కొంత ఆటంకాలు కలిగించేటువంటి స్థితి కనబడుతోంది. అయితే మరి చాలా అనుకూలమైన రాశులు ఏమిటి అని అడిగితే తప్పకుండా మిథున రాశి వారికి శుభాన్ని, తృతీయ బుధ స్థానం అనేది తృతీయంలోకి సింహంలోకి ప్రవేశించి మిథున రాశి వారికి చాలా శుభాన్ని కలిగిస్తాడు. అలాగే మేషరాశి వారికి 5వ స్థాన యోగం వల్ల అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తాడు. అంటే మేషరాశి వారికి సంతాన శుభయోగాన్ని కలిగించే అవకాశం. ఇక్కడ బుధుడు సింహరాశులు అత్యంత శుభకారకుడే, కానీ కన్యారాశికి వ్యయాధిపతి అవ్వడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని కన్యారాశి వారికి, సంతాన లాభాన్ని మేషరాశి వారికి, అలాగే తులారాశి వారికి కూడా అదృష్ట యోగాన్ని చాలా మంచి ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగించే అవకాశం. అలాగే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి కలిగించే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. తప్పకుండా స్త్రీ మూలక ధనం లాభం, అంటే మీరున్న దాదాపుగా మీ ఇంట్లో మీ వల్ల మీ అన్నయ్య గారికి లాంటి వారికి కానీ నాన్నగారికి కానీ అదృష్టయోగం పట్టే అవకాశం, అంటే స్త్రీ మూలక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారికి ఏమైనా శుభం కలుగుతుందా చూస్తే 8వ స్థానంలో బుధుడు అనేవాడు కుంభరాశి వారికి వివాహ సంబంధ ఆటంకాల నుంచి అనుకూలతను కలిగి, కాబట్టి వివాహాన్ని కలిగించే ప్రయత్నం చేయడం, అంటే కొత్తగా వివాహ ప్రయత్నాన్ని చేయడం, కానీ వివాహంలో ఆటంకాలు ఉన్న వారి నుంచి అటువంటి ఆటంకాల నుంచి తప్పకుండా బయటపడేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి, అదృష్టయోగం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి అయితే సోదరులతో సఖ్యత కానీ, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు కానీ తప్పకుండా పొందుకునే అవకాశం. రేపు మన దాదాపుగా ఇవాళ 4వ తేదీ సెప్టెంబర్ నుంచే వీరికి చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, అంటే బుధుడి వల్ల ప్రయోజనం పొందే రాశులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి కాస్త ఆరోగ్య సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలి. ధనుసు మీనరాశి వారు ఆరోగ్య సంబంధ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదమ్మా. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధ విషయాల్లో తప్పకుండా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు. అది వృశ్చిక రాశి వారు, అంటే హడావుడి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటుతనంతో ఉద్యోగం రాజీనామా చేయాలనుకోవడం అలాంటివి చేయకూడదు. కానీ ఉద్యోగంలో ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలే కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక లాభం ఉంటుంది. అలాగే చాలామంది అడుగుతారు, కర్కాటక రాశి వారికి ఏమైనా ప్రమాదం కలిగే అవకాశం ఉందా ఈ యొక్క బుధుడి వల్ల? అంటే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలన్నీ కూడా తొలగిపోవడం. ఎందుకంటే బుధుడు ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు, కాబట్టి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ధనప్రాప్తి కూడా ఉంటుంది, అంటే మీరు కష్టపడినటువంటి పనికి తగినటువంటి ధనాన్ని కూడా పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ బుధుడు సింహరాశిలోకి మార్పు వల్ల చాలా రాశుల వారికి చాలా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. 3 రాశుల వారికి మాత్రమే కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మిగతా రాశుల వారికి చాలా శుభప్రదం, ఆర్థిక లాభం, ఆనంద యోగాలు బలంగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుందమ్మా. తప్పకుండా సింహరాశులకి బుధుడు శుభాన్ని, ఆనందాన్ని కలిగించబోతున్నాడు. అద్భుతమైనటువంటి శుభయోగాలే పొందుకునే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. మరి గురువుగారు చాలా చక్కగా వివరించారు. మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.